నమస్తే అండి. నా పేరు లక్ష్మి. కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం. విశాఖ నగరం అంటే ప్రశాంతతకు, పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అలాంటి చోట బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలు చేపట్టడం అంటే నేరుగా ప్రజల్లోకి మద్యం తీసుకురావటమే అవుతుంది. ఇది చాలా దారుణము. రాష్ట్ర ప్రభుత్వము ప్రజల భద్రత, మహిళా భద్రత, మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకుంటుంది. కుటుంబాలు, పిల్లలు, మహిళలు ఆహ్లాదకరంగా గడిపే ప్రదేశాల్లో మద్యం తీసుకురావటం దారుణం. గోవా కల్చర్తో సిండికేట్లు ఖజానాలు నింపుకోవడానికి మద్యం సిండికేట్లు కొమ్ము కాస్తుంది. పర్యాటకాభివృద్ధి అంటే మద్యం షాపులు కాదు, మహిళా భద్రత, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యకలాపాలు కల్పించటం. ఇది పర్యాటక అభివృద్ధి అంటే. మద్యం విక్రయాలు తీసుకొస్తే కనుక మహిళా రక్షణ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈవిటీజింగ్లు, అఘాయిత్యాలు పెరుగుతాయి. జీవో నెంబర్ 362 అమలైనప్పటి నుంచి మన మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మద్యం తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది అంటున్నారు ఒకరు. నీరు కంటే బీరే మంచిదే అంటున్నారు మరొకరు. ప్రజల ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టి మద్యం ద్వారా ఆదాయం సంపాదించడం దారుణం. బీచ్ రోడ్ అని విశాఖ బీచ్ మద్యం తాగి తందనాలాడడానికి కాదు. బీచ్ అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా మనకి ఎన్నో ఆధ్యాత్మిక దేవాలయాలు ఉన్నాయి. గంగమ్మ తల్లి ఆలయము, శివాలయము, వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే కాళీమాత టెంపుల్, ఇలా చాలా ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బార్లు తేవటం అన్నది హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టే అవుతుంది. అందుకే తక్షణమే జీవో 362ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉంటుండగా ఇవన్నీ పక్కన పెడితే అసలు సూపర్ సిక్స్ ఆడబిడ్డ నిధి 2024 జూన్ నెల నుండి అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. 2026 మార్చిలో పరిశీలనలో ఉంది అన్నారు. అంటే ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మాలి అని అంటున్నారు. మరి హామీ ఎందుకు ఇచ్చినట్టు? అసలు డేట్ ఖరారు ఎందుకు చేయరు? అలాగే యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అంటే నెలకు 15 లక్షలు నిరుద్యోగులు, ఏడాదికి 48,000 కోట్లు ఉండాలి. ఇది హామీ ఇచ్చినప్పుడు ఆర్థిక భారం అని తెలియదా? చేతులు ఎత్తేసారా? యువతను మోసం చేశారా? అమలు చేస్తామంటున్నారు, ఆయన ఆర్థిక భారం అని అంటున్నారు. మరి ప్రజలను మోసం చేశారా? పింఛన్ 4,000 చేశారు, మహిళకు 1,500 ఇవ్వడానికే డబ్బులు లేవు. మరి ఎలా ఇవన్నీ సూపర్ 6 అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇవన్నీ ఎలాగుంటే గత ప్రభుత్వాన్ని చూశారు, ప్రజెంట్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ప్రజల్లో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో. కాంగ్రెస్ పార్టీని ఫ్యూచర్లో ఆదరిస్తారు. మేము ఇక మీదట గెలుపు కోసం అడుగులు వేస్తాం, ప్రతి అడుగు కూడా గెలుపు కోసం వేస్తాము. 2029లో గెలిచి చూపిస్తామండి. థ్యాంక్ యూ. లక్ష్మి నా పేరు. కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం. విశాఖ నగరం అంటే ప్రశాంతతకు, పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అలాంటిది బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలు చేపట్టడం అన్నది నేరుగా మద్యం సంస్కృతిని ప్రోత్సహించడమే అవుతుంది. రాష్ట్రంలో మహిళా భద్రత, మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం కుటుంబాలు, పిల్లలు, మహిళలు ఆహ్లాదంగా గడిపే ప్రదేశాల్లో మద్యం తీసుకురావటం అన్నది దారుణం. గోవా కల్చర్తో ఖజానాలు నింపుకోవడానికి మద్యం సిండికేట్లు కొమ్ము కాస్తుంది. బీచ్లో మద్యం విక్రయాలు జరిపితే కనుక ఈవిటీజింగ్లు, అఘాయిత్యాలు పెరుగుతాయి. పర్యాటకాభివృద్ధి అంటే పరిశుభ్రత, బాధ్యత, సాంస్కృతిక కార్యకలాపాలు కల్పించటం. జీవో నెంబర్ 362 విడుదలైనప్పటి నుంచి మన మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రజలు మద్యం తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. ప్రజలు మద్యం తాగించి వాళ్ళ మీద ఆదాయాన్ని పెంచుకోవడం సిగ్గుచేటు. నీరు కన్నా బీరే మంచిది అని అంటున్నారు ఒకరు. అందుకే ఏపీ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడం ప్రజలు సహించబోరు. వెంటనే 362 జీవోని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేడం, అది ఒకసారి ఏమనుకోకండి, అంటే మీరు సాక్షి అన్నది ఆ రూపంలో బార్లను బీచ్ రోడ్లో తీసుకొస్తే వెంటనే కాంగ్రెస్ పార్టీ మహిళా ఉద్యమాలు చేపడుతుందండి. వెంటనే కూడా
అందుకనే వెంటనే ఉపసంహరించుకోవాలి. ఏపీ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మారిస్తే ప్రజలు సహించబోరు. అలాగే మేము కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇక నుంచి ప్రతి అడుగు కూడా వేస్తాము. వార్డుల్లోని పాదయాత్రలు జరిపిస్తాము. ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తాము. ప్రతి మనిషికి కూడా అవేర్నెస్ తీసుకొస్తాము కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి ఇంటి మీద ఎగిరేటట్టు చేస్తామండి రాబోయే ఫ్యూచర్లో. అలాగే ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా తీర్చాలని కూడా మేము నిర్ణయించుకున్నాము. ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకొని పాదయాత్రలు జరిపిస్తాం. ఫ్యూచర్లో ఇంటింటికి తిరిగి పాదయాత్ర చేసేటప్పుడు ఇంకుడు గుంతలు డెవలప్ చేస్తాము. అలాగే పొల్యూషన్కి ఏమో డంపింగ్ యార్డ్స్ అవన్నీ కూడా లేకుండా చేస్తాము. వాహనాల్లోని పెట్రోల్ కరెక్ట్గా ఉండేటట్టు కూడా చేస్తాము. అది అంటే కల్తీ లేని పెట్రోల్ రావాలని చెప్పి ఇవన్నీ కూడా చేస్తాము. అలాగే పెట్రోల్ మీద ధర కూడా ఎక్కువ అయ్యింది. అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ధర్నాలు చేస్తాము మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. చెట్లు నరికేస్తున్నారు ఎక్కువ మంది. చెట్లు నరకకుండా కంట్రోల్ చేయటట్టు చేస్తాము. పొల్యూషన్